నమస్కారం మీడియా ఫ్రెండ్స్కి, మా అతిథులు, మా ప్రెసిడెంట్ గారు వీరశంకర్ గారికి, ప్రసన్న కుమార్ గారికి, మా సుబ్బారెడ్డి గారికి, ఇక్కడ ఉన్న నేను కీర్తన టీం అందరికీ నా శుభాకాంక్షలు. నిజానికి నాకు ఇక్కడ ఎవ్వరూ తెలియదు. ప్రసన్న కుమార్ గారు, వీరశంకర్ గారు, మా సుబ్బారెడ్డి గారు తప్ప ఈ టీంలో ఎవరూ నాకు పరిచయం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా అప్పారావు కనిపించాడు. అప్పారావు 20 ఏళ్ళుగా పరిచయం. అయినా ఎందుకు వచ్చానంటే, ఒక కొత్త దర్శకుడిగా ఒక కొత్త టీం ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు ఎన్ని కష్టాలు ఉంటాయో నాకు మొన్ననే అర్థమైంది. అందుకనే సుమన్ జస్ట్ ఫోన్ చేసి, అన్న నేను ఎర్రచీర డైరెక్టర్ని, నా ఫ్రెండు నేను కీర్తన అనే సినిమా చేశారు, మీరు రావాలి అంటే ఊర్లో ఉంటే తప్పకుండా వస్తాను అని చెప్పాను. మళ్ళీ మార్నింగ్ ఫోన్ చేశారు, సరే వస్తాను, కొంచెం తొందరగా పంపించు, ఈరోజు దనియేలి గారి అబ్బాయిది భరతనాట్యం రివ్యూ ఉంది, అక్కడికి వెళ్ళాలి అని చెప్పి కొంచెం ముందు మైక్ లాక్కొని మాట్లాడుతున్నాను. ఎనీహౌ వీరశంకర్ గారికి, ప్రసన్న గారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీలాగానే అందరూ పెద్ద మనసు చేసుకొని కొత్త వాళ్ళను ఆశీర్వదించడానికి మీరు మోటివేట్ చేయండి. ఎందుకంటే మీరు అడుగడుగునా ముందుంటారు. మీలాంటి వాళ్ళు కరువయ్యారు అనిపించింది నాకు ప్రాక్టికల్గా మొన్న నా సినిమా టైంలో. నేను రావడానికి రీజన్ అదే. తర్వాత నేను కీర్తన టైటిల్ ఇంతకుముందుకు ఆ అమ్మాయి చెప్పినట్టు నేను శైలజలాగా మంచి క్యూట్ లవ్ స్టోరీ అనుకున్నాను. ఇప్పుడు టీజర్ చూసినాక ఆయన చాలా యాక్షన్ చూపించారు. మా అప్పారావు గారు కామెడీ బీభత్సమైన డ్యాన్స్ చూపించారు ఆ అమ్మాయి చెప్పినట్టు. తర్వాత ఏదో స్వామీజీని చూపించారు. అలానే ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్కి వెళ్ళి సాంగ్ చూపించారు. సో అన్ని రకాల ప్రేక్షకులని అలరించడానికి హీరో కమ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ టీం కష్టపడ్డారు అనిపిస్తోంది సినిమా చూస్తుంటే. ఆ కష్టం ఫలించాలి, వీళ్ళందరికీ మంచి సక్సెస్ రావాలి, ప్రొడ్యూసర్కి కానీ డైరెక్టర్కి కానీ మంచి లైఫ్ వచ్చి మళ్ళీ ఇంకో సినిమా తీయడానికి, ఇంకో నలుగురికి అన్నం పెట్టడానికి అవకాశం కలిగించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ, ఈ సినిమా మీ అందరూ మీడియా సహకారంతో ప్రజలందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దయచేసి నాకు సెలవు ఇప్పించండి, నేను పారిపోతాను. థ్యాంక్ యూ సో మచ్. నేను డెఫినెట్గా ఇప్పుడు ఎవరు వచ్చిన ఇండస్ట్రీకి రామనాయుడు గారు, దాసనారాయణరావు గారు వాళ్ళు ఎవరు ఏంటి అని చూడకుండా వాళ్ళు ఓపెనింగ్స్ పిలిచినా, వాళ్ళ ఫంక్షన్ పిలిచినా వచ్చి ఇండస్ట్రీ తరపున ఒక వామ్ వెల్కమ్లా ఉండేవాళ్ళు. వాళ్ళతో పోల్చుకుంటే మేమంతా. అందుకే ఎవరైనా సరే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను చూస్తున్నాను, ప్రసన్న గారు కానీ ఇతరితర ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు డెఫినెట్గా వచ్చి ఈ కొత్త వాళ్ళని వెల్కమ్ చెప్పడం లాంటిది ఇది. సో రమేష్
చేసిన ఎఫర్ట్కి యాజ్ ఎ డైరెక్టర్గా, అలాగే ఇందులో లీడ్ హీరోగా వాళ్ళ సిస్టర్ సపోర్ట్ చేశారని చెప్పారు. యుఎస్లో ఉన్న సిస్టరు. సో అవి డాలర్స్ రూపాయలుగా మారిని ఈ రూపాయలని ఇక్కడే ఉంచి మళ్ళీ ఇంకో సినిమా చేసి తను హీరోగా డైరెక్టర్గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఎంటర్ ది టీమ్కి నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. విచ్చేసిన మీడియా మిత్రులందరికీ మొదటిగా నా ధన్యవాదాలండి. అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన రమేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఆయన గురించి చెప్పాలంటే 2 మాటలు చెప్తాను. నాతో ఆయన మాట్లాడే మాటలు 2. బస్సు ఎక్కావా అమ్మ అని ఒక మాట మాట్లాడతారు, 2వది ఇంటికి చేరావా అమ్మ అని ఇంకోసారి ఫోన్ చేస్తారు. ఇవే నాతో మాట్లాడిన మాటలు. ఆయన సినిమా చేసిన హీరోయిన్గా చేశాను కానీ ఏ రోజు మేమిద్దరు కూర్చొని కూడా అసలు ఏ రోజు మాట్లాడింది అయితే లేదు. అంత డిసిప్లిన్గా ఉంటారు. అప్పారావు గారు చెప్పినట్టు నిజంగా ఒక పిన్ని కిందేస్తే అది సౌండ్ వస్తుందేమో కానీ ఆయన మాట్లాడినా కూడా సౌండ్ రాదు, అలా మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి నాకు హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చినందుకు రమేష్ గారికి చాలా ధన్యవాదాలండి. చాలా ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ అడిగే మాట, ఇంతకుముందు ఏం చేసావమ్మా అని చాలామంది నన్ను అడిగారు. కానీ నేను 6 మూవీస్ చేస్తున్నాను, హీరోయిన్గా చేశాను. బట్ ఇంకా ఒకటి కూడా రిలీజ్ కాలేదు. రీసెంట్లీ మన సింగర్ నోయల్ గారితో కూడా హీరోయిన్గా ఒక మూవీ చేశాను. కానీ ఇంకా ఒకటి కూడా రిలీజ్ కాలేదు. ఆఫర్ ఇవ్వడానికి చాలామంది ఫస్ట్ ఇంతకుముందు ఏం చేసావు, ఏదైనా వీడియో ఉంటే పెట్టమ్మా అని చెప్పి ఛాన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. బట్ ఏం చూడకుండా ఫస్ట్ నాకు హీరోయిన్ ఛాన్స్ ఇచ్చిన రమేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అందరు చిన్న సినిమాల్ని ఆదరించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్ని మనము వాళ్ళని డిమాండ్ చేయొద్దని నా ఒపీనియన్ అండి. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్స్కి హెల్ప్ చేయాలి అండ్ తోడుగా ఉండాలి. ధన్యవాదాలండి ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. ముందుగా పెద్దలు ఏ సినిమాకైనా నేనున్నానని ఒక భరోసా ఇచ్చాను మా ప్రసన్న కుమార్ గారికి, అలాగే గుడుంబ శంకర్ దర్శకుల సంఘం అధ్యక్షులైనటువంటి వీరశంకర్ గారికి, అలాగే ఎర్రచీర దర్శకులు అన్నారు ఒక్కసారి వారు సుమన్ గారికి కూడా. ఎర్రచీర మంచి టైటిల్ సార్, ఎవరు చూసినా ఇట్టే ఇరికిపోతారు, మీ పక్కన కూడా ఒక ఇరుపు, సూపర్. అలాగే వెళ్ళినటువంటి యాటా గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. యాటా గారితో నాకు 2002 నుంచి ఆర్కే టెలిషోస్ రాఘవేంద్రరావు గారి కంపెనీలో వారి దర్శకుడిగా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం. ఇక చిమట లక్ష్మీ కుమార్ గారికి ఒకసారి క్లాప్స్ ఇవ్వాలి. భర్త మీద అపారమైన నమ్మకం పెట్టుకొని తన భర్తని ఒరిజినల్గా రియల్ హీరో ఒక రియల్లో కూడా హీరోగా చూపించాలనుకున్న చాలా సంతోషం మేడం. ఇక దర్శకుడు సిహెచ్ఆర్ రమేష్ గారు చాలా మృదు స్వభావి, తన పక్కనున్న వ్యక్తికి మాత్రమే వినిపించే అంత సౌండ్తో చెప్తాడు. మేము కొండమడుగు పిడుగురాల దగ్గర షూటింగ్ చేసాం, నన్ను చాలా బాగా చూసుకున్నారు. అలాగే డబ్బింగ్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పిన్ పాయింట్ కూడా అది అక్కర్లేదు, అయినప్పటికీ చాలా ఓపికగా నా చేత చేయించారు. ఆ రోజు ఆయన హైలీ డెడికేటెడ్ వర్క్కి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ ఫ్రేమ్లో కూడా మీరు చాలా క్యూట్ అండ్ స్వీట్గా ఉన్నారు మీతో నటించినటువంటి హీరోయిన్స్కి. ఇక సినిమాకి సంబంధించి అప్పాజీ గారు ఎక్కడుంటే వెల్కమ్ టు రంగరాజు గారికి, విజయ్ రంగరాజు గారికి హృదయపూర్వక స్వాగతం. అప్పాజీ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఒక సినిమాకి ఎంత సపోర్ట్ ఇవ్వాలో అంత సపోర్ట్ ఇచ్చినందుకు. ఇందులో నా చేత చాలా మంచి క్యారెక్టర్ చేయించారు. నేను ఒక యూట్యూబర్ని, యూట్యూబ్లో ఎన్ని విన్యాసాలు ఉంటే అన్ని విన్యాసాలు నా చేత చేయించారు. నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు, నేను పరిచయం లేకపోయినా నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నిజానికి రమేష్ గారు, వీరెల్ల శివనాగేశ్వరరావు గారు ఇక్కడే ఉన్నారు, పెద్దలు, నిర్మాత, దర్శకులు. చింతామణి సొంత మగుళ్ళ వరకు మెయిన్ లీడ్ చేసినప్పుడు పరిచయం. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెమట లక్ష్మీ కుమారి గారికి, ఈ చిత్ర నటీనటులకు, సాంకేతిక బృందానికి, మా ఎమ్మెల్యే రాజాకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చిత్రాన్ని చూడండి, ఆనందించండి, అభిమానించండి, ప్రోత్సహించండి, ఆశీర్వదించండి. గుడ్ లక్ టు ఎంటైర్ యూనిట్ ఆఫ్ నేను కీర్తన. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మంచి కథా కథనం అంతా బాగుండి మంచి సినిమా రూపుదిద్దుకుంది. సో మీరందరూ ఎంకరేజ్ చేసి సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి. యాక్చువల్లీ ప్రీ రిలీజ్ అయితే
చాలా మాట్లాడుకునే వాళ్ళం. పోస్టర్ లాంచ్ కాబట్టి ఈ విషయాలు చెప్పి ముగిస్తున్నాను. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ నేను కీర్తన ఈ మూవీలో ఇప్పటి వరకు నేను మోషన్ పోస్టర్ కావచ్చు అండ్ మన థియేటర్ టీజర్ కావచ్చు చూస్తే పక్కా కమర్షియల్ మూవీ ఇది అనేసి రమేష్ గారు బాగా కష్టపడ్డారు. వన్ మెన్ ఆర్మీ షోలా కష్టపడి ఈ సినిమాని చేశారు. లక్ష్మీప్రసన్న గారు చాలా, ఎందుకంటే ఎప్పుడైనా సరే భర్తకి స్త్రీ ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి, అలాంటి తోడు మన రమేష్ గారికి ఇచ్చారు. ఈ సినిమాకి మంచి సక్సెస్ తీసుకొని మంచి డబ్బులు రావాలని చెప్పి, ఈ పెట్టిన డబ్బులు కూడా రిటర్న్ రావాలని చెప్పి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తూ, ముందు ఫస్ట్ మాకు ఈ సభకి ఫస్ట్ మేము పిలవగానే వచ్చిన ప్రసన్న అన్న గారికి అండ్ మా వీరశంకర్ అన్న గారికి అండ్ యాటన్న గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ నమస్కారం అండి. స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, వీరశంకర్ గారికి, డైరెక్టర్ రమేష్ గారికి, హీరో గారికి, ఈరోజు డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ అండ్ హీరో సుమన్ గారికి అందరూ నమస్తే అండి. మీడియా మిత్రులు నమస్తే. నాకు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారండి రమేష్ గారు, వారికి థ్యాంక్స్. మీ అందరికీ థ్యాంక్ యూ వచ్చినందుకు. ఈ సినిమా సక్సెస్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్ నౌ నేను కీర్తన మూవీ సో డైరెక్షన్తో పాటు హీరోగా యాక్ట్ చేసి అండ్ అలానే ఇంకా కనిపించని చాలా బాధ్యతల్ని కూడా నిర్వర్తించినటువంటి రమేష్ బాబు గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా కృతజ్ఞతలు. అలాగే మేము పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన వీరశంకర్ గారికి, ప్రెసిడెంట్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్, అలాగే ప్రసన్న కుమార్ గారికి, జనరల్ సెక్రటరీ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మరియు ట్రెజరర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి, అలాగే శ్రీ ఆటా సత్యనారాయణ గారికి, రజాకార్ మూవీ డైరెక్టర్ గారికి, వీరందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు మళ్ళీ నమస్కారాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన, ఎంతో దూరం నుంచి ఇక్కడికి విచ్చేసిన మా టెక్నీషియన్స్, అలాగే ఆర్టిస్టులు, అలాగే మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలండి. నేను కీర్తన మూవీ మల్టీ జోనర్ మూవీ అండి. ఇది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. పక్కా కమర్షియల్గా తీసాం ఈ సినిమాని. మీరందరూ థియేటర్స్కి వెళ్ళి చూసి మమ్మల్ని అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ చిత్రానికి సంగీతం అందించిన ఎంఎల్ రాజా గారండి, చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారండి. మీరు చూసింది ఒక చిన్న శాంపిలే, సినిమా అదిరిపోద్ది. ఇంకొకటి యాక్షన్ చేశారండి నూనె దేవరాజ్ గారు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదండి. ఆయన అసలు ఈ సినిమాలో ఒక 6 ఫైట్లు ఇచ్చారండి. అసలు విజువల్ వండర్గా ఉంటుంది. అలాగే టెక్నీషియన్స్, మా డిఓపి కానీ, ఎడిటర్ కానీ, డిఏ చేసిన భాను గారు కానీ, అలాగే సీజీ చేసిన నవీన్ గారు కానీ, ఇంకా మా టీమ్ బాయ్స్, అలాగే మా అసిస్టెంట్ డైరెక్టర్స్ సుబాని, మణికంఠ, అలాగే మా మేనేజర్ గురవయ్య, వెంకయ్య, శ్రీను, శ్రీనివాసరావు, వీళ్ళందరూ కూడా, ఇంకా ఎవరైనా పేర్లు మర్చిపోతే నన్ను క్షమించండి. ఇంకా మా దాంట్లో పనిచేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ, మంజునాథ్ గారు, ఇంకా జయప్రద గారు, ఇంకా చాలామంది ఉన్నారండి. సమయభావం వల్ల కొంతమంది పేర్లు నేను చెప్పలేకపోతున్నాను. ప్రీ రిలీజ్ ఈవెంట్లో తప్పకుండా దీని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడతాను. సో మీరందరూ తప్పకుండా ఈ సినిమా చూడండి, మమ్మల్ని ఆదరించండి. అలాగే నా తల్లిదండ్రులైన చెమట బ్రహ్మయ్య మరియు లలిత, అలాగే నా సిస్టర్ అయినటువంటి చెమట జ్యోతిర్మయి ఈ చిత్రానికి మా మిసెస్ అంతా సపోర్ట్ చేశారు. సో మీ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయనండి. కన్ఫర్మ్గా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ వండర్ఫుల్గా ఉంటుంది సినిమా. మీరు థియేటర్ 2.5 గంటల సినిమా చూసి బయటకు వస్తే అదిరిపోద్ది సినిమా. అది ఓకే. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చేసిన అందరికీ థ్యాంక్ యూ.